కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడబడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి 3-4 సార్లు పోతుంటే సార్ మీరు ఇక్కడికి రాకండి ఇట్లా దయచేసి నా నౌకరు పోతుంది అంటుంటే వీళ్ళు జాబ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు మీ బిడ్డ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని. మరి నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన తప్పేంది అని అంటే ఆ ధర్నాలో కూర్చొని ఉన్నది ఏంది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి ధారణాలు కూర్చుంటందుకు ఇది చెప్పేది నేను. అయ్యింది ఆ అమ్మాయిని ఇంట్లోకెళ్ళి బయటికి రానియలేదు. నీ నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలు వద్దు, నీ నౌకరొద్దు, అది అని చెప్పని అంటున్నారు, నాకు ఏం చేయాలో అర్థమైతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నా ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది నా దగ్గర ఫోటో ఉన్నది, తన ఫోటో ఉన్నది. బయటి సమాజానికి తెలియనీయకుండా క్లోజ్ చేసి పడేసిండు. ప్రవళిక లెక్క ఇంకా ప్రవళిక చెల్లెళ్ళు చాలా మంది అవుతున్నారు. అందరు ఎవరికి దమ్ము లేక బయటికి రాలేక కాదు, ఏం కేసులు పెడతారో ఒక్కొక్కరిని ఎట్లా చేజ్ చేస్తారంటే రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ తినలే. ఆయన దొంగలకు సద్దులు మోసిండు, ఈయన దొంగలకు సద్దులు మోసుడు కాదు, వీళ్ళే దొంగలై కూర్చున్నారు. ఈయన అన్నది కదా, మాట అన్నది కదా, మా అశోక్ మీద ఏదో కేసులు పెడతారట. ఏందా మీరు అంత పెద్ద శక్తివంతులా? ఏం చేస్తారు కేసులు పెడితే? ఊకల వాడేస్తారు, 2 రోజులు వాడేస్తారు. నువ్వు మూటల కాడ పోయి బయటకు వచ్చినా కావచ్చు, ఇక్కడ ప్రజా పోరాటాలకు వెళ్ళి ప్రజా సమస్యల గురించి లోపడేసి నువ్వు బయటికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్ అవుతారో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. నీకు అర్థమైతలేదు మీకు. కానీ నేను మీకు కూడా ఎంఎస్ఎఫ్ మీ అందరికి చెప్పేది ఏంటంటే పోరాటం ఇక్కడ మధ్యలో ఆపోద్దు బాయ్ సాబ్. నిరాహార దీక్షలు చేస్తే సావననే రావాలి, బయటకనే రావాలి, అంతే. 2 ఏదో ఒకటి సక్సెస్ ఉండాలి, ఎగ్జిట్ ప్రాపర్ గా ఉండాలి. ఇంతకుముందు జరిగింది, మా అశోక్ బై కూర్చున్నాడు, మా జడ్సన్ బై కూర్చున్నారు, కానీ అట్లా బయటికి రావద్దు. ఏదో ఒకటి తేలాలి. ఉట్టిగా చేసి పరాస్కాల లెక్క మనం మూవ్మెంట్స్ నడపొద్దు. క్లియర్ కట్ గా చెప్తున్నా. మస్తు ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఏది చెప్తే శాసనం అనే కాడికి పోయి కూర్చున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అందరు కలిసి ఉన్నారు ఈ అంశంలో. ఇంతమంది మొత్తుకుంటున్నా గానీ గొంతులు ఓంగా ఊర్లలో పొంట అరే ఒక్కొక్కరు ఇంత గిన్నెళ్ళకెళ్ళి ఇంకా నడుస్తూనే ఉన్నదా? నిరుద్యోగ యువకులకు క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే అందరు ఒకటే ఉన్నారు, మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు సమస్యల గురించి ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి పోయి కూర్చున్నారు కదా, వాళ్ళకు సంఘీభావం ఏమైనా ఇక్కడి నుంచి మొదలు పెట్టేదాల్సి ఉండేది ఉంటే మీకు నెట్వర్క్ ఉన్నది. నేను కృష్ణతో కూడా మాట్లాడినా, ఇవన్నీ ముంగటి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మేమందరం మీ ఎంబడి ఉన్నాము. మా విటలు ఊకే మాట్లాడుకుంటా ఈయన రాలే ఆయన రాలే, ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. అయిపోయింది అవన్నీ అయిపోయిందంటే సచిన పాములు అవన్నీ. ఇప్పుడు పెద్దగా కొత్తగా వచ్చేది ఏం లేదు. అవన్నీ ఏమేమి పేర్లు చెప్పిన పేర్లు చెప్పదలుచుకోలే. బయటికి అంశాలు వచ్చినప్పుడు జనం దగ్గరకు వచ్చి కొట్లాడినోడు లైవ్ లో ఉంటాడు, లేకపోతే వాళ్ళందరూ సచిన పాముల లెక్కనే. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. మేమంతా ఈ అంశం గురించి తప్పుల తడక ఏవైతే జరిగినాయో, లీకేజీలు ఎందుకు జరిగినాయి, ఈ ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి లీకేజీలు జరిగినాయి. లీకేజీలు జరిగినందుకే మీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. జనార్దన్ రెడ్డికి ఏం కాలేదు, మహేందర్ రెడ్డికి ఏం కాలేదు. ఈ మహేందర్ రెడ్డిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి మామూలు తిట్టలే తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టుకున్నారు. ఖాళీ బ్యానర్లు మారినాయి అంతే, ముఖాలు మొత్తం సేమ్ అదే ఆలోచన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు మేము మీ కాళ్ళు గిల్లు విటల్ ఈ స్టేట్మెంట్లు బంద్ చేయాలి, కాళ్ళు మొక్కుడు గిల్లు మొక్కుడు ఏం లేదు, గల్లాలు పట్టాలి, జుట్టు పట్టాలి, అంతే, ముచ్చటలేదు. ఎవరిని కాళ్ళు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ బికారిగాన్లు ఎవడు కాదు, ఎవడు బికారిగాన్లు కాదు, ఇక్కడ కొట్లాడాలి. వాళ్ళు తెలంగాణ అననోళ్ళు, వాళ్ళు తెలంగాణ అన్నోళ్ళు. తెలంగాణ పోరాటంలో ఈ నెత్తురుతో తడిచిన నేల సాక్షిగా చెప్తున్నాం, కొట్లాడ సాధించాలేదు కానీ ఎవరికి బాంచంగిరి చేసేది మాత్రం లేదని చెప్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు ఒక్క నిమిషము. ఏఐసిసిలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో నాకు ఒక మాట చెప్పిండు, ఈ దేశంలో ఉన్న కీలకమైన జ్యుడిషియరీ వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేసిరని. మేనేజ్ చేసిన దొంగల పేర్లు చెప్తా, ఎవరింటికి ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, లేకపోతే ఏ మంత్రులు, ఏ జడ్జీలను ఎందుకు దొంగతనంగా కలుస్తున్నారు కూడా చెప్తా. బిడ్డ, నెక్స్ట్ ప్రెస్ మీట్ లోపు మీరు కనుక మా చర్చలకు పోయలేకపోతే జ్యుడిషియరీ వ్యవస్థ మీద గౌరవంతో ఇప్పటిదాకా ఆగినాం. జడ్జీలు కూడా నోట్ల కట్టలతో అమ్ముడుపోతున్నారు. కాబట్టి ఏదో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే వేసుకోండి, 100 కేసులు వేసుకోండి. మా అశోక్ మీద 100 కేసులు వేస్తారు, మా మీద వేయండి. ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేస్తారా? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే నాగరికత. మా ప్రశ్నలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. మీరు ఇమీడియట్ గా చర్చలు జరపండి. మీరు వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేస్తున్నారో మాకు మీ పక్కన ఉన్న చెప్తున్నారు.